ప్రెగ్టాక్స్ ఛానల్కి ఘన స్వాగతం. పులికొండ ప్రియదర్శి అనే పేరు వినగానే మనకి ఒక ప్రతిభావంతుడైన నటుడు గుర్తొస్తాడు. తమ వెకిలి చేష్టలతో కాకుండా నటనతో ఆరోగ్యకరమైన హాస్యాన్ని పండించే మంచి నటుల్లో ప్రియదర్శి ఒకరు. నిజ జీవితంలో పెళ్లి చూపులు చూడకుండానే కాలేజీలో తన సీనియర్ని ప్రేమించి పెళ్లి చేసుకుని విన్నర్గా నిలిచి మల్లేశంగా మొదటిసారి హీరో పాత్రలో నటించి అర్జున్ రెడ్డిలో తన పాత్రతో అదరగొట్టి జాతిరత్నంగా స్టార్ ఇమేజ్కి నాంది పలికి తన బలగం చూపించి ప్రజలందించిన కోర్టు తీర్పుతో తను ఎంత మంచి నటుడో మరోసారి నిరూపించుకున్న ప్రియదర్శి గారు సినిమా రంగంలోకి అడుగుపెట్టిన 9 ఏళ్లలోనే దాదాపు 60 సినిమాల్లో మంచి మంచి పాత్రల్లో నటించి తనకంటూ ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ని ఏర్పరచుకున్న సంగతి తెలిసిందే. ప్రియదర్శి అర్జున్ రెడ్డి సినిమాలో లాయర్ పాత్రలో కనిపించగా ఆ సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. మళ్ళీ మరోసారి ఆయన లాయర్గా నటించిన కోర్టు సినిమా ప్రేక్షకుల నీరాజనాలను అందుకుంటున్న విషయం కూడా తెలిసిందే. అతి తక్కువ సమయంలోనే చాలా సినిమాల్లో నటించి తన ప్రతిభతో ప్రేక్షకుల్ని నవ్వించి ఏడిపించి ఆశ్చర్యపరిచిన ప్రియదర్శి గారి జీవితంలో ఒక అందమైన ప్రేమ కథ ఉందనే విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. దాంతోపాటు సినిమాల గురించి పక్కన పెడితే ఆయన కుటుంబ సభ్యులు ఏ ఉద్యోగాలు చేస్తున్నారు, కుటుంబ నేపథ్యం ఏంటి, సినిమాల్లోకి రాకముందు ఆయన చేసిన పనులేంటి, ఎదుర్కొన్న కష్టాలేంటి, ఆయనకి సినిమాల్లోకి రావడానికి స్ఫూర్తినిచ్చిన సినిమా ఏంటి, సినిమాల్లోకి వద్దామని నిర్ణయించుకున్నాక సినిమా ఆడిషన్స్కి బట్టలు కొనుక్కోవడానికి డబ్బులిచ్చిన ఆ అమ్మాయి ఎవరు, కాలేజ్కి వెళ్ళి అటెండెన్స్ వేయించుకుని మరి సినిమాలకు వెళ్ళడానికి ఏ కారణాలు చెప్పేవారు, అందరూ నీ వాయిస్ బాగాలేదంటే నీ వాయిస్ నీకు పెద్ద ఎసెట్ అవుతుందని చెప్పిన మొదటి వ్యక్తి ఎవరు, ప్రియదర్శి సినిమాల్లో తప్పకుండా సక్సెస్ అవుతాడని ఆయనకంటే ఎక్కువగా నమ్మింది ఎవరు, అసలు సినిమాల్లోకి ఏం చేద్దామని వచ్చారు, ప్రస్తుతం ఆయన ఏం చేస్తున్నారు లాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలంటే ఈ వీడియో పూర్తిగా చూడాల్సిందే. అయితే వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు మన ఛానల్ ప్రతి వీడియో ఫస్ట్ కామెంట్లో పెట్టే మన సోషల్ మీడియా లింక్స్ ద్వారా మన ప్రెగ్టాక్స్ ఛానల్ని మరింత దగ్గరగా ఫాలో అయ్యి మీ ఉత్సాహాన్ని ప్రోత్సాహంగా మాకు అందించండి. అలాగే ఆన్లైన్ ఈకామర్స్ ప్లాట్ఫామ్స్ అయిన ఫ్లిప్కార్ట్, మింత్రా లాంటి ప్లాట్ఫామ్స్లో 50% పైగా డిస్కౌంట్తో తక్కువ ప్రైస్లో మంచి క్వాలిటీతో ఉండే ప్రోడక్ట్స్ వెతికి మన ఛానల్ కుటుంబ సభ్యుల కోసం వీడియో కింద వచ్చే ప్రోడక్ట్స్లో పెట్టడం జరుగుతుంది. ఆ ప్రోడక్ట్స్ని గమనించి ఆ ప్రోడక్ట్స్ మీకు నచ్చితే మన ఛానల్ లింక్స్ ద్వారా కొనుగోలు చేసి మన ఛానల్కి మీ సపోర్ట్ అందించండి. ఇక వీడియోలోకి వస్తే ప్రియదర్శి 1989 ఆగస్టు 25న జన్మించారు. వారి సొంతూరు ఖమ్మం జిల్లా వేంసూరు మండలం మర్లపాడు గ్రామం. ఆయన తండ్రి సుబ్బాచారి గారు తెలంగాణకు చెందినవారు కాగా తల్లి జయలక్ష్మి గారు గుంటూరు జిల్లా పిడుగురాళ్లకు చెందినవారు. ప్రియదర్శి తండ్రి జానపద సాహిత్య రంగ పరిశోధకుడిగా ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, తెలుగు యూనివర్సిటీ, ద్రవిడ యూనివర్సిటీల్లో ప్రొఫెసర్గా సేవలందించి రిటైర్ అయ్యారు. ఆ తర్వాత కూడా సాహిత్యం మీద ఉన్న అమితమైన ఆసక్తితో ఎన్నో రచనలు చేస్తూ కొన్ని పుస్తకాలు కూడా ప్రచురించారు. ప్రియదర్శి గారి తల్లి జయలక్ష్మి గారు టీచర్గా 10 ఏళ్ల పాటు పనిచేసి తన పిల్లల్ని కుటుంబాన్ని చూసుకోవడానికి వీలుగా పదవీ విరమణ చేసి గృహిణిగా ఉన్నారు. ప్రియదర్శి గారి చెల్లి చాలా చక్కగా చదువుకొని చిన్న వయసులోనే నేవీలో లెఫ్టినెంట్ కమాండర్ స్థాయికి చేరుకున్నారు. అంతేకాకుండా ఆమె ఐఐటీలో ఎంటెక్ పూర్తి చేయడం విశేషం. తన తండ్రిని చూసి చిన్ననాటి నుంచి సాహిత్యం పట్ల, కళల పట్ల అభిరుచి పెంచుకున్న ప్రియదర్శికి వాస్తవానికి తెలుగు సినిమాల్లో అడుగుపెట్టి హీరోగా దున్నేయాలి అనే ఆలోచన కంటే కూడా రచయితగా, దర్శకుడిగా, సినిమాటోగ్రాఫర్గా ఎదగాలనే ఆలోచన ఎక్కువగా ఉండేది. దానికి కారణం ఒక మామూలు మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి నటుడవ్వడం కష్టమనే అభిప్రాయం కారణంగానే. ప్రియదర్శి గారికి 2 ఏళ్ల వయసులోనే ఆయన తల్లిదండ్రులు ఉద్యోగరీత్యా హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డారు. ప్రియదర్శి గారి ప్రాథమిక విద్యాభ్యాసం హైదరాబాద్ సైనిక్ స్కూల్లో సాగింది. ఆ తర్వాత ఎంఎన్ఆర్ డిగ్రీ కాలేజ్లో తన బీఎస్సీ డిగ్రీ పూర్తి చేసిన ఆయన యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ నుంచి మాస్ కమ్యూనికేషన్స్లో తన మాస్టర్ డిగ్రీని పూర్తి చేశారు. అయితే వాస్తవానికి ప్రియదర్శి గారికి మహారాష్ట్రలోని పూణేలో ఉన్న FTII అంటే ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో తన పీజీ చేయాలని ఉండేది. కానీ తన కుటుంబానికి ఉన్న ఆర్థిక పరిస్థితి రీత్యా ఆయన తండ్రి మాస్ కమ్యూనికేషన్స్లో కూడా చాలా విషయాలు నేర్చుకోవచ్చని చెప్పడంతో పూర్తిగా ఇష్టం లేకుండానే ఆయన తన MA డిగ్రీ పూర్తి చేశారు. ప్రియదర్శి గారిని అందరూ సులువుగా సింపుల్గా ఉండేలా దర్శి అని పిలుస్తూ ఉంటారు. ప్రియదర్శి గారి సొంతూరైన మర్లపాడు దగ్గరలో ఉన్న మధుర పట్టణంలో ఉన్న థియేటర్స్లో ఏవైనా సినిమాలు రిలీజ్ అయితే ఇప్పటికీ కూడా నేడే చూడండి బాబు, నేడే చూడండి, మీ అభిమాన థియేటర్స్లో ఆలసించిన ఆశాభంగం అని అనౌన్స్మెంట్లు ఇస్తూ ఉంటారట. ఆ అనౌన్స్మెంట్ వినగానే ఒక రకమైన ఆనందకరమైన అనుభూతి కలుగుతుందని, మా చిన్నప్పుడు రిక్షాల్లో ఇలా అనౌన్స్మెంట్లు ఇచ్చేవారని ఇప్పుడు ఆటోల్లో ఇస్తున్నారని చెప్పారు దర్శి. చిన్ననాటి నుంచి కూడా దర్శి గారు అన్ని విషయాలు బాగా గమనించడం, తెలియని విషయాల్ని తెలుసుకోవడం ఎంతో ఇష్టంగా చేసేవారు. ఆ క్రమంలోనే అసలు టీవీలో బొమ్మలు మనుషులు ఎలా వస్తారని, వారు ఎలా కదులుతారు అనేలాంటి విషయాలు తన తండ్రిని అడుగుతూ విసిగించేవారు. ఆయనకి 7 ఏళ్ల వయసులో తొలిసారి ఆయన కమల్ హాసన్ గారు హీరోగా నటించిన సాగర సంగమం సినిమా చూశారు. అప్పటి నుంచి కళలపై
ఆయనకున్న ఆసక్తి మరింత పెరగడమే కాకుండా ఎలాగైనా సినిమాల్లోకి రావాలని బలమైన అభిప్రాయం ఏర్పడింది. కాలేజ్ రోజుల్లో నాటకాలు వేసే ఫ్రెండ్స్ గ్రూప్లో చేరిన దర్శి ఎన్నో మంచి పాత్రల్లో నటించడం, మంచి గుర్తింపు తెచ్చుకోవడం జరిగింది. అయితే చాలామంది ప్రియదర్శి గారికి ఆయన వాయిస్ ఆయనకు బాగా మైనస్ అని, నీ వాయిస్ అమ్మాయిలా ఉంటుందని చెప్తూ ఉన్న సమయంలో శ్రీధర్ అనే వ్యక్తి మాత్రం నీ వాయిస్ నీకు చాలా పెద్ద ఎసెట్ అవుతుందని చెప్పారట. ఇప్పుడు అదే నిజమని అందరికీ అర్థమైంది. కాలేజ్లో ఉన్నప్పుడు అందరిలాగా సినిమాలు చూడాలంటే కాలేజ్ ఎగ్గొట్టేయడం కాకుండా కాలేజీకి హాజరయ్యి పర్మిషన్ లెటర్ చక్కగా రాసి సరిగ్గా షో సమయానికి కడుపు నొప్పనో ఇంకో నొప్పనో చెప్పి మస్కా కొట్టి సినిమాలకు వెళ్ళిపోయేవారట దర్శి. సినిమాల్లోకి రాకముందు మార్కెటింగ్ జాబ్ చేసి వాళ్ళు చెప్పిన అన్ని ప్రోడక్టులు అమ్మడానికి అన్ని చోట్ల తిరిగి నెలకి 9,200 రూపాయలు సంపాదించిన దర్శి కొన్నాళ్ల పాటు పెళ్లిళ్ళకి వీడియోలు కూడా తీసేవారు. ఆ వచ్చిన డబ్బులతో ఎలాగైనా షార్ట్ ఫిల్మ్స్ లేదా వెబ్ సిరీస్లు తీసినా లేక ఆడిషన్స్కి హాజరయ్యి అవకాశాలు దక్కించుకోవడం కారణంగానైనా ఎలాగైనా సరే సినిమా రంగంలో అడుగు పెట్టాలి అనేది మాత్రమే ఆయన లక్ష్యంగా ఉండేది. మొత్తం మీద ఎన్నో షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్లో నటించిన ప్రియదర్శి గారికి ఆయన గురువు ఎంజే భిక్షు గారితో పరిచయం జీవితంలో మేలుమలుపని చెప్పచ్చు. అప్పటి వరకు దర్శి గారు చేసిన షార్ట్ ఫిల్మ్స్, అందులో ఆయన రచన, నటన అన్నీ చూసి ప్రియదర్శి చేసిన ఆ వర్క్ బాగానే ఉందని చెప్పిన భిక్షు గారు, నువ్వు నా వద్దకు వస్తే నీకు ఉపయోగపడే మెలకువలు నేర్పిస్తాను అన్నారు. వెంటనే అలర్ట్ అయిన దర్శి గారు ఆయన కోర్సులో జాయిన్ అయితే భారీ మొత్తంలో ఫీజు కట్టాల్సి వస్తుందని భావించి నా దగ్గర డబ్బులు లేవు అన్నారు. దానికి భిక్షు గారు, డబ్బులేమీ కట్టాల్సిన అవసరం లేదు, నువ్వు నా కొడుకు లాంటి వాడు అని చెప్పారు. దాంతో ఆయన వద్ద ఎన్నో సూచనలు, సలహాలు తీసుకున్న దర్శి నటనా రంగంపై మరింతగా దృష్టి పెట్టారు. 2012లో మొట్టమొదటిసారి రైటర్ కాదు, డైరెక్టర్ కాదు, యాక్టర్ అవ్వాలని డిసైడ్ అయ్యారు దర్శి. అప్పటి నుంచి ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేయడమే కాకుండా బైపాస్ రోడ్, LMD కాలనీ, బంగారు పాదం, నిర్వాణ లాంటి చిన్న సినిమాల్లో, వెబ్ సిరీస్ల్లో, షార్ట్ ఫిల్మ్స్లో నటించినప్పటికీ అందులో కొన్ని కనీసం విడుదల కూడా కాకపోవడం, మరికొన్ని రిలీజ్ అయినా కూడా సరైన స్పందన రాకపోవడంతో ఎంతో బాధపడ్డారు దర్శి. నటుడు కాకముందు కొన్నాళ్ల పాటు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో లెక్చరర్గా కూడా పనిచేశారు. అయితే అప్పటి వరకు ఏదో సరదాగా అలా సాగిపోతున్న దర్శి గారి జీవితంలో 2011 చివరిలో అడుగుపెట్టిన ఆయన కాలేజ్ సీనియర్ రిచా శర్మ గారు అడుగుపెట్టడంతో ఒక్కసారిగా ఆయన జీవితం మారిందని చెప్పొచ్చు. కాలేజీలో ఉండగా వారిద్దరూ ఎప్పుడూ అంతగా మాట్లాడుకున్నది కూడా లేదు. కానీ కాలేజ్ పూర్తయ్యాక వాళ్ళ కాలేజీకి సంబంధించిన ఒక గ్రూప్లో ప్రొఫెషనల్ రైటర్ అయిన రిచా గారు రాసిన రచనలు పబ్లిష్ చేయడం గురించి చేసిన ప్రయత్నాల్లో భాగంగా వారిద్దరూ టచ్లోకి రావడం, ఒకరి అభిప్రాయాలు మరొకరికి బాగా నచ్చడంతో వారిద్దరూ మంచి స్నేహితుల్లా మారారు. ఆ తర్వాత ఇద్దరు మనసులు కూడా కలవడంతో ప్రేమికులుగా మారారు. రిచా గారి కుటుంబం వాస్తవానికి ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా ప్రాంతం మూలాలు కలిగిన వారు. కొంతకాలం పాటు అరుణాచల్ ప్రదేశ్లో కూడా ఉన్నారు. తర్వాత రిచా గారి చదువు నిమిత్తం హైదరాబాద్ రావడం, హైదరాబాద్లోనే స్థిరపడడం జరిగింది. అయితే కాలేజ్ పూర్తయి ఏ పని లేకుండా దర్శి గారు ఖాళీగా ఉన్న రోజుల్లోనే రచయితగా మంచి గుర్తింపు తెచ్చుకున్న రిచా డిజిటల్ కంటెంట్ రైటర్గా ఎన్నో కార్పొరేట్ సంస్థలకు సేవలు అందిస్తూ ఉండడమే కాకుండా రైటర్గా ఎన్నో రచనలు చేశారు. దర్శి సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో ఆడిషన్స్కి మంచి బట్టలు కావాలన్నా, మొబైల్ రీఛార్జ్లు, ట్రావెలింగ్కి అన్నింటికీ రిచా గారే డబ్బులు ఇచ్చేవారని, ఆమె చాలా బాగా తనని అర్థం చేసుకోవడంతో పాటు ఎంకరేజ్ చేసిందని చెప్పారు దర్శి. అంతేకాకుండా సినిమా రంగంలో దర్శి దున్నేస్తారని మొదటి నుంచి వారి కుటుంబంలో అందరికీ ఎంతో నమ్మకం ఉండేదట. అలాగే రిచా గారి ఇంట్లో కూడా దర్శి గారి టాలెంట్ మీద విపరీతమైన నమ్మకం ఉండడంతో పాటు టైం పట్టొచ్చు కానీ దర్శికి ఉన్న టాలెంట్కి మంచి స్థాయికి వెళ్తాడనే ఒక గట్టి నమ్మకం వారిలో ఉండేదట. అయితే ఏ అవకాశము లేకుండా, సక్సెస్ కూడా లేని సమయంలో కూడా సినిమాల్లో సక్సెస్ అవ్వకపోతే నెక్స్ట్ ఏంటి అనే ప్లాన్ బి ఎప్పుడూ ప్రియదర్శి గారికి ఉండేది కాదట. సినిమాల్లో అవకాశాల కోసం తిరుగుతున్న సమయంలో తను చేసిన వర్క్ చూపించుకునే విధంగా సరైన ఆల్బమ్ తయారు చేసుకోవడానికి కూడా డబ్బులు లేక సోషల్ మీడియాని, అంతకుముందు తాను చేసిన షార్ట్ ఫిల్మ్స్ని వాడుకున్న దర్శి దృష్టి ఎప్పుడూ కూడా స్టార్ హీరో అయిపోవాలని కాకుండా మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకోవాలని మాత్రమే ఉండేది. అందుకే ఆయన స్ఫూర్తిగా తీసుకున్నది కూడా కోటా శ్రీనివాసరావు గారు, SV రంగారావు గారు, ప్రకాష్ రాజ్ గారు లాంటి క్యారెక్టర్ యాక్టర్లని. మొత్తం మీద 2016లో శ్రీకాంత్ గారు హీరోగా వచ్చిన టెర్రర్ అనే సినిమాలో టెర్రరిస్ట్గా తన యాక్టింగ్ కెరీర్కి పునాది వేసుకున్న ప్రియదర్శికి కాలేజ్ రోజుల నుంచి స్నేహితుడిగా ఉండటమే కాకుండా దర్శి ప్రతిభ గురించి బాగా అవగాహన ఉన్న పెళ్లిచూపులు సినిమా డైరెక్టర్ తరుణ్ భాస్కర్ గారు పెళ్లిచూపులు సినిమాలో ఇచ్చిన కౌశిక్ పాత్ర దర్శి కెరీర్ మొత్తానికి టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి. ఆ సినిమాలో ఒక బిజినెస్ మ్యాన్ ప్రియదర్శి గారిని వాట్ డూ అని అడుగుతారు. దానికి దర్శి ఐఎమ్ ఫైన్ అంకుల్ అని చెప్తాడు. నేను అడుగుతుంది నువ్వేం చేస్తున్నావని అన్నప్పుడు బుక్ రాస్తున్నా అని చెప్తే ఇంట్రెస్టింగ్, బుక్కా, టైటిల్ ఏంటి అని అడుగుతాడు ఆ బిజినెస్ మ్యాన్. నా సావు నేను సస్తా నీకెందుకు అని అంటాడు ప్రియదర్శి. ఆ ఒక్క డైలాగ్కి థియేటర్లో ప్రేక్షకులు విరగబడి పగలబడి విపరీతంగా నవ్వారు. ఇప్పటికీ కూడా ప్రియదర్శి అనే పేరు తలుచుకోగానే గుర్తొచ్చే సీన్ అది. ఆ సినిమాలో విజయ్ దేవరకొండ గారికి ఎంత పేరు వచ్చిందో
ప్రియదర్శికి కూడా అదే స్థాయిలో మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత హిందీలో గాజీ, విజయ్ దేవరకొండ గారి బ్లాక్ బస్టర్ హిట్ అర్జున్ రెడ్డి, జూనియర్ ఎన్టీఆర్ గారి జైలవకుశ, రామ్ పోతినేని ఉన్నదొకటే జిందగీ, నాని గారి ఎంసీఏ, వరుణ్ తేజ్ గారి తొలి ప్రేమ, రవితేజ్ గారి నేల్ టికెట్, వెంకటేష్ గారి F2 లాంటి వరుస సినిమాల్లో నటించి తన కామెడీ టైమింగ్తో అందరినీ మెస్మరైజ్ చేసిన ప్రియదర్శి గారు తన 28వ సినిమా అయిన మల్లేశం అనే సినిమాలో తొలిసారి హీరోగా నటించారు. ఆ సినిమాలో ఆయన నటనకి ఎన్నో ప్రశంసలు దక్కడమే కాకుండా ప్రఖ్యాత ఫిల్మ్ కంపానియన్ మ్యాగజైన్ వారు ప్రియదర్శి పెర్ఫార్మెన్స్ చూసి ఈ దశాబ్దంలో వచ్చిన అత్యద్భుతమైన పెర్ఫార్మెన్స్లో ఇదొకటని పేర్కొన్నారు. ఈ సినిమా ఆర్థికంగా కూడా మంచి విజయాన్ని సాధించింది. ఆ తర్వాత కూడా నాని గారి గ్యాంగ్ లీడర్, విజయ్ దేవరకొండ వరల్డ్ ఫేమస్ లవర్, అల్లరి నరేష్ గారి నాంది లాంటి వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్తున్న ప్రియదర్శి గారికి తిరుగులేని హిట్ ఇచ్చిన చిత్రం జాతిరత్నాలు. కేవలం 6 కోట్ల బడ్జెట్తో రూపొందిన ఈ సినిమా 70 కోట్లకు పైగా వసూళ్లు సాధించి హాస్యానుకున్న విలువను చాటి చెప్పింది. చిన్ననాటి నుంచి దర్శక్ కూడా జంధ్యాల గారు, ఈవీవి సత్యనారాయణ గారు లాంటి హాస్య కథా చిత్రాలు రూపొందించే దర్శకులంటే ఎంతో ఇష్టం. జాతిరత్నాలు తర్వాత కూడా ప్రభాస్ గారి రాధేశ్యామ్, దుల్కర్ సల్మాన్ గారి సీతారామం, సర్వానంద్ గారి ఒకే ఒక్క జీవితం, నాని గారి హాయ్ నాన్న, 35 చిన్న కథ కాదు, రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ లాంటి ఎన్నో సినిమాల్లో నటించిన ప్రియదర్శి గారికి బలగం అనే సినిమా ఆయనకి హీరోగా తొలి బ్లాక్ బస్టర్ హిట్ని అందించిందని చెప్పొచ్చు. ఇటీవలే వచ్చిన కోర్ట్ సినిమాతో మరో తిరుగులేని విజయాన్ని అందుకున్న ప్రియదర్శి గారు ప్రస్తుతం టాలీవుడ్లో ఒక ట్రెండ్ సెట్టర్ అనే చెప్పాలి. హీరోగా నటించడానికి కావాల్సిన అన్ని అర్హతలు ఉన్నప్పటికీ కూడా ఒకవైపు హీరోగా నటిస్తూనే మరోవైపు ప్రధాన పాత్రలో నటిస్తూ కామెడియన్గా నటిస్తూ తన ప్రతిభను చాటుకున్న ప్రియదర్శి గారి వివాహం 2018 ఫిబ్రవరి 23న 6 ఏళ్ల పాటు ఎంతగానో ప్రేమించిన తన కాలేజ్ సీనియర్ అయిన రిచా శర్మ గారితో ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో జరిగింది. పెళ్లి తర్వాత తన జీవితం మరింత అందంగా మారిందని పలు సందర్భాల్లో చెప్పారు ప్రియదర్శి గారి కెరీర్ మనం గమనించినా కూడా ఆ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. తన నటనతో ఎన్నో మంచి పాత్రలకు జీవం పోసిన ప్రియదర్శి ఒక నిజమైన సినిమా ప్రేమికుడని చెప్పొచ్చు. అందుకే స్వయంగా నేచురల్ స్టార్ నాని గారే ప్రియదర్శి గురించి మాట్లాడుతూ బాలీవుడ్లో గొప్ప నటుల్లో ఒకరైన నజీరుద్దీన్ షా గారితో పోలుస్తూ నువ్వు టాలీవుడ్ నజీరుద్దీన్ షా అన్నారంటే ఆయనలో ప్రతిభ ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవచ్చు. ఎన్నో మంచి పాత్రల్లో తన నటన ద్వారా ప్రియదర్శి గారు మనల్ని అలరించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాలు కామెంట్ చేయండి. మన సోషల్ మీడియా అకౌంట్లు తప్పకుండా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.